సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన మన దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీతో ఈ రీతిగా ఉండటం నాకు చాలా ధన్యత. దేవుని సంఘంలో, దేవుని పరిచర్యలో ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని నేను హృదయపూర్వకంగా ఆశపడుతున్నాను. సిద్దిపేట, తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేటలో పరిచయం చేస్తున్నటువంటి ఒక సేవకుడు ఇలాగన్నాడు, ఒక ఉద్దేశం మనం ఒక కోరికను కానీ ఒక టాలెంట్ కానీ చూపించాలనుకుంటే దాని యొక్క ప్రభావం సమర్పణలో, అంటే ఒక పనిని కనుక మనం ఎంచుకుంటే, ఒక గోల్ మనం రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే కనుక దాని సమర్పణ కొరకు మనం ప్రాణత్యాగమైనా చేయగలిగేటట్టుగా ఉండాలంట. మీకు అర్థమైందా? మనకి ఏదైనా ఒక గోల్ ఉందంటే, ఒక గురి, ఒక గమ్యస్థానం అనేది ఉందంటే కనుక దానిని సాధించాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయనట్లుగా మనం బ్రతకగలిగితే అది సమర్పణ. మీకు అర్థం? సమర్పణ గురించి మనం మాట్లాడుకుందాం. మనం కూడా మన విశ్వాస జీవితంలో సమర్పణ కలిగి ఉన్నాం. ఏ సమర్పణ కలిగి ఉన్నాం? క్రీస్తు కొరకు మనం బ్రతకాలని నిశ్చయించుకున్నాం. మనం క్రీస్తు కొరకు బ్రతకాలంటే మాటలా ఈ భూమి మీద క్రీస్తు కొరకు కానీ, క్రీస్తు నామం ప్రకటించబడటం కానీ, సత్యదేవుని గురించినటువంటి వాక్యం క్రీస్తే శరీరధారిగా, రిక్తుడిగా, దాసుడిగా ఈ లోకంలోకి వచ్చినని మాట చెప్పడం అంటే అసమస్య విషయం కాదు, చాలా సవాల్తో కూడుకున్నటువంటి విషయం. అలా చెప్పినటువంటి వ్యక్తుల్ని కానీ, అలా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులకు కానీ ఇబ్బందులు తప్పు, శోధనలు తప్పు, వ్యతిరేకతలు కూడా తప్పు. అయితే మన అనుదిన జీవితంలో పూర్వం పొందినటువంటి భక్తులు కానీ, సేవకులు కానీ, వారు పొందినంత శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ మనం పడలేదు. కానీ మన అనుదిన జీవితంలో మన ఆత్మీయ వృద్ధి కొరకు కానీ, మన జీవిత ఎదుగుదలకు కానీ కావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో ఒకటి ఆన్లైన్ ప్రేయర్. ఈ ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నాం. మనం ఆన్లైన్ ప్రేయర్ అంటే చాలామంది అనుకుంటారు, 12 సరిపెట్టేద్దాంలే, 11 సరిపెట్టేద్దాంలే, 1 గంట సరిపెట్టేద్దాంలే, పనులు ఉన్నాయి కదా అనుకుంటాం. ఎక్కడికో వెళ్ళాలి కదా రేపు పొద్దున్న అని ఇప్పుడే తీర్మానం చేసుకుంటాం. కానీ క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటో తెలుసా? రేపుడు కూర్చున్నటువంటి చింత. కానీ అలా క్రైస్తవుడి జీవితంలో రేపు అన్నది ఉందా? రేపు అన్నదే లేదు క్రైస్తవుడి జీవితంలో. కానీ మనమేమనుకుంటాం, రేపు ఉద్యోగం, రేపు పని, రేపు పెళ్ళం, రేపు బిడ్డలో, రేపు వగేరా అని టార్గెట్ పెట్టుకుంటాం మనం. కానీ క్రైస్తవుడి జీవితంలో లేనిది ఏంటంటే రేపు లేని దాని గురించి మనం ఆశపడే దానికంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అలాంటి జ్ఞానం చాలామంది భక్తులకు ఉంది. మన జీవితంలో కూడా ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. సమర్పణలో ఈ ఆన్లైన్ ప్రేయర్ అనేది చాలా సులువు మనం చేయడం. ఎలా సులువు అంటే, ఈ సమర్పణలో మన యొక్క శరీరాన్ని లెక్క చేయకూడదు మనం. ఇది ఎంతసేపు ఏం చేస్తుందంటే, పొడుకో సాలే సరిపెట్టాం కంటది, సాలే సరిపెట్టాం కంటది. కానీ మనం సరిపెట్టకూడదు. నువ్వు పక్క జరుగు, నేను వెళ్తాను, నేను ఎవరిని రంగంలో దింపాలి? మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. అది సమర్పణ అంటే, అది సిద్ధపాటు అంటే, అది గమ్యాన్ని చేరేటువంటి తలాంతులు అంటే, గమ్యాన్ని చేరగలిగేటువంటి కోరికలు, రీచ్ అయ్యేటటువంటి సామర్థ్యత అలాంటి వాళ్ళు ఉంటుంది. బ్రతకాలని ఆశ ఉంటే బ్రతికేత్తమాల సింపుల్గా, కానీ కష్టపడాలి, శ్రమ పడాలి. అలాగే క్రైస్తవుడి జీవితంలో కూడా ఒక గమ్యం ఉంది. ఏంటది? పరలోకం, పరమకాన అనేది ఉంది. దాన్ని చేరాలంటే ఇబ్బందులు తప్పు. ఇలాగ ఇబ్బంది పడినటువంటి భక్తులు ఇబ్బంది పడడానికి సిద్ధమవుతున్నటువంటి భక్తులకి చాలా నేర్పారు. అలాంటి పత్రికను ఒకటి మనం జ్ఞానం చేసుకుందాం. 1 తీమోతికి రాసినటువంటి పత్రిక చూద్దాం, త్వరగా ముగించుకుందాం. 1 తీమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరిని బట్టి ఎవరు ఆజ్ఞిస్తున్నారని అక్కడ? ప్రభు అయినటువంటి దేవుని, రక్షకుడైనటువంటి దేవుని యొక్క మన నిరీక్షణకు క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము. ఏమండి, ఇది ఎవరి ఆజ్ఞ అంట? క్రీస్తు ఆజ్ఞ. అంటే ఒక విశ్వాసపరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి, సంఘానికి నియమించబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే తీమోతి. ఈ తీమోతి యవన ప్రాయంలో ఉన్నాడు. యవన ప్రాయంలో నిలబడటానికి ఇష్టపడుతున్నాడు. అతడు ఎలాంటి వాడంటే చూడండి, 2వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నా నిజమైనటువంటి కుమారుడు. ఎలాగంటండి ఇతను? కుమారుడు, లేకపోతే దత్తపుత్రుడు, దత్తకు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే తీమోతి. ఎవరికి? పౌలు గారికి. కానీ ఈ వ్యక్తి ఎలాగ కుమారుడయ్యాడంటే చూడండి, విశ్వాసమును బట్టి కుమారుడయ్యాడట.
మీకు అర్థమవుతుందా? విశ్వాసమును బట్టి కుమారుడు అయ్యాడు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఒక సంఘానికి, ఎఫెసు సంఘానికి అధ్యక్షత వహించాడు ఈ తిమోతి అనేటువంటి వ్యక్తి. ఆ సంఘంలో చాలా గలిబిలి వ్యతిరేకతలు వచ్చినాయి. వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ వచ్చేసినాయి. డిస్టర్బెన్స్లే కాదు, పరిచర్య విధానం కూడా గలిబిలి అయిపోయింది. గలిబిలి అయిపోతున్నటువంటి వ్యక్తుల్లో సేవకి తుది పలుకులు పలికేటువంటి తిమోతి గారికి ఎలా ఉండదు చెప్పండి? మనం ఏదో చెప్దామనుకున్న సంఘానికి అక్కడ ముదురుపూని ముసలింటికలు ఉంటాయి. ఒరే అబ్బాయి సాలే సరిపెట్టి అంటాయి. మనం చాలా సంఘాలు ఉన్నాయి. అయితే తిమోతికి కూడా కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. ఎలాగొస్తాయి? అన్యుల నుంచి రావచ్చు, లేకపోతే ఉన్నటువంటి సహోదరుల గురించి రావచ్చు. ఇది అవసరమా? ఇది తిమోతి అవసరమా? ఏమన్నా సరిపెట్టి చక్కబెట్టి ఎంతటితో అంటారు చాలామంది. కానీ విశ్వాసమును బట్టి కుమారుడైనటువంటి తిమోతి అని పలుకుతున్నాడంటే విశ్వాసం అనేటువంటి సమర్పణలో చాలా ఉన్నాయని నేర్పడానికి ఇష్టపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి. మీకు అర్థమైందా? దీనికి ఈ పత్రిక రాయడానికంటే ముందు చాలా ఇబ్బందులు అనిపించాడు అపోస్తలుడైన పౌలు గారు. కానీ పిల్లకాకి వెళ్ళి తెలుసు ఉండిల దెబ్బని తిమోతి గారికి కానీ మనకు కానీ కొన్ని విషయాలు తెలవు. అప్పటికే ఆ పౌలు గారికి చాలా దెబ్బలు తగిలేసినాయి. రాటు పోట్లే కానీ, వెన్నుపోట్లే కానీ, వస్త్రహీనతే కానీ, డంబమే కానీ బోల్డ్ అని జరిగినాయి. డమ్ము అంటే నువ్వు నడరాబాయి మేము వస్తామంటారు, ఎదరికి వెళ్తారు కానీ రారు వెనకాల. మనం వెళ్తానే ఉంటాం, వీడు వస్తాడులే మనకు సహాయంగా, మనతో పాటు ఉంటాడులే, మనల్ని ఆదరిస్తాడులే, మనకి ఏదన్నా చూసుకోవడానికి కానీ చెప్పుకోవడానికి కానీ. ఏమన్నా పరిచర్యలో ఒకడే అవుతుందో చెప్పండి? ఎన్ని వారాలు ఎన్ని వాతావరణాలు గడిచినటువంటి మహేష్ గారు ఇప్పుడు రాజు పాస్టర్ గారి ఇంటికాడు కానీ మన ఇంటికాడు కానీ మనమే వంట మిత్రులు, మనమే కీబోర్డిస్టులు, ఆర్టిస్టులు, మనమే మెసేజ్ ఇచ్చేది మనమే, అక్కడ లాస్ట్ ప్లేట్లు తీసేది కూడా మనం. అన్ని బాధ్యతలు ఉన్నాయి సంఘంలో, అన్ని వ్యవహారాలు ఉన్నాయి. కూర కూడా కూడు, ఆ కూరగాయలు కోసేది కొత్త సేకలు చేసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. అయినా పర్లేదు, అన్ని పడింది మనమే దేవుని గురించి. అయితే ఇవన్నీ లెక్క చేయకుండా ఏం చేయాలంటే విశ్వాసమును బట్టి సమర్పణ కొరకు సాగిపోవాలి మనం. సమర్పణ అనేది ఒకటి ఉంది మనకి. ఆ గమ్యస్థానం చేరాలంటే కొన్ని వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నుపోట్లు వస్తాయి, బాధలు వస్తాయి, వస్త్రహీనత వస్తుంది. మన కూడా ఉన్న వాళ్ళు వెన్నుపోటు చేస్తారు, మన కుటుంబం వాళ్ళు మనల్ని అప్పగించేస్తారు. వారా అబ్బాయి ఊడూరుకు చెప్పుకోరా సువార్త మాకేం చెప్తే నువ్వు సరిపెట్టి అబ్బాయి అంటారు. ఇలాగంటారా? సాక్షాత్తం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే అన్నారు. నువ్వు చెప్పే మా ఇద్దరి మాటలు మాకెందుకు కానీ బయట చెప్పుకోవయ్యా అన్నారు మన భాషలో చెప్పాలంటే. అవి ఏం చెప్పుకో, మాకు మీకు ఏం సంబంధం లేదు, నువ్వు చెప్పుకో, బయటికి వెళ్ళిపో, అన్యులకి సువార్త ప్రకటించుకో అన్నారు. కానీ మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మన సమర్పణ కొరకు ఇవన్నీ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎలాంటి మన జీవితంలో ఎన్నెన్నో జరగాలి. నేను ఆశపడుతున్నాను మన ఫైనల్స్గా స్ట్రగుల్ అయిపోయినా సరే, ఆహార విషయంలో కానీ ఆకలేసిన, దప్పికలేసిన, నిద్రాహారాలు లేకపోయినా సరే ఇలాంటివి మనం పడగలగాలండి. మనకి మాదిరించిపోయినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన సువార్త చెప్తా వెళ్ళిపోడంట, కొండ దగ్గరికి వెళ్ళిపోయాడంట. అబ్బాయి మీరు నడవండి నేను వస్తాను అని తోటకి వెళ్ళిపోయాడంట. దాని పేరు ఒలేవ తోట. అలా వెళ్ళిపోయాడంట, ఆ కొండల్లోకి వెళ్ళిపోయాడంట, ప్రార్థన చేసుకునేవాడంట. మరలా రేపుడు కూర్చోకాలు చెప్పవలసి ఉంటే సువార్త చెప్పడానికి సిద్ధపడేవాడంట. ఏమండి ఎంత అది